భక్తుల అనుభవాలు చెప్పడము అంటే బాబా గురించి ఏందని చెప్తామండి. నాకు మాత్రం సాక్షాత్ భగవంతుని రూపంతోనే 2 సార్లు నాకు అనుభవం కలిగింది. మొదటిది ఇక్కడ గుడి బాబా ఇక్కడ ప్రతిష్ట అయింది 2008 ఏప్రిల్ 30వ. అప్పటి నుంచి మా వారు ఇక్కడికి వస్తూనే ఉంటారు. ఎప్పుడు ఎక్కువగా ఇక్కడే ఉండేవాడు అనమాట. నేను స్కూల్లో టీచర్గా జాబ్ చేస్తున్నాను. మా వారు ఇక్కడికి ఎప్పుడు వస్తూ ఉంటే నాకు ఇంట్లో ట్యూషను స్కూలు నాకు ఎక్కువ ఇబ్బందిగా ఉండేదన్నమాట. అప్పుడు నేను ఒక మాట అనుకున్నాను, ఏంటి ఈయన పొద్దుగూకులు వెళ్ళి అక్కడ వెళ్ళి కూర్చుంటారు, ఆయన ముసల్మాన్ అనుకుంటారు, మనకు వెంకటేశ్వర స్వామి కదా, మనం అక్కడికి వెళ్ళాలి, ఏంటి ఎక్కువ ఇక్కడే కూర్చుంటారు అని బాధపడేదాన్ని. బాధపడటం అంటే నాకు స్కూలు ట్యూషను ఇబ్బంది అయిపోయేది. నైట్ ఉదయం నేను 5:30 వేస్తే రాత్రి 9 దాకా నాకు అదే పని అయ్యేది. అప్పుడు ఆ మాట అనుకున్నప్పుడు బాబా నాకు సాక్షాత్తు ఎలా ఉన్నారో అలాగే నాకు కనిపించి, చూసుకోమని వెంకటేశ్వర స్వామిని వెంకటేశ్వర స్వామిని బంగారు మనకి వెంకటేశ్వర స్వామికి నైట్ టైం రాత్రి 9 గంటలకి బంగారు మంచం మీద పడుకోబెట్టి సేవ చేస్తారన్నమాట. అలా సాక్షాత్ తిరుపతిలో ఎలా చేస్తున్నారో అలాగే కనిపించి బాబా పడకుర్చీలో కూర్చొని నాకు చూసుకోమ్మా నీ బాబా మీ వెంకటేశ్వర స్వామి ఎలా ఉన్నారో చూసుకో అని కనిపించారన్నమాట. నేను అట్లాగే స్వామి కాళ్ళ మీద అంతనే పడిపోయాను. స్వామివారు నా తల మీద ఇలా చేయి పెట్టి ఇలా నిమిరి చూసుకోమ్మ బాగా చూసుకొని వెంకటేశ్వర స్వామిని అని ఆయన నాకు అనుభవం కల్పించారనమాట.
ఆ తర్వాత ఇంకెప్పుడు నేను అలా అనుకోలేదు. మా వారు వస్తా ఉన్నా కూడా నాకు అంత శ్రమ అనిపించలా. అంతమంది పిల్లలు ఉన్నారు, ట్యూషన్లో ఉన్నారు, 70 పిల్లలు ట్యూషన్లో ఉండేవాడు. అయినా కూడా ఆ రోజు నుంచి నాకు అది శ్రమ అనిపించలా. నేను చేసినా కూడా మా వారు అప్పటి నుంచి రోజు ఇక్కడికే వస్తూనే ఉంటారనమాట. అది ఒక అనుభవం. అయితే రెండోసారి నాకు భయంకరమైన జ్వరం వచ్చింది. నేను బాబాకి చెప్పను కూడా చెప్పలా. నాకు జ్వరం వచ్చింది బాబా, బాధగా ఉందని కూడా చెప్పలా. ఈ జ్వరం 3 రోజుల వరకు నాకు వస్తుంది తగ్గిపోతుంది, వస్తుంది తగ్గిపోతుంది. నాకేం అర్థం కాల. సరే అలాగే ఉన్నాను. పడుకొని మిడ్ నైట్ వచ్చేటప్పటికి ఎక్కడో తిరణాలలాగా జరుగుతూ ఉంది. ఆ తిరణాల్లో నన్ను మంచం పట్టుకొని అక్కడ తీసుకెళ్ళారు అన్నమాట. నలుగురు పక్కన పట్టుకొని వెళ్ళినప్పుడు నేను అక్కడ మంచం దించారు. బాబా నల్లటి బట్టలు వేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి ఇట్లా పిడికిళ్ళు పట్టుకొని నా గుండెల మీద గత 2 గుద్దులు గుద్దారు. నేను అదురుపోయి అమ్మో అని లేచేసాను. ఇక ఆ దెబ్బతో నాకు జ్వరం తగ్గిపోయిందండి. ఇలా బాబా నాకు అనుభవాలను కల్పించారు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి పోతే. ఒకరోజు కనిపించి నాకు కళ్ళలో కనిపించి నాకు చలేస్తుంది అంటే నవంబర్ ఎంటర్ అవుతుంది అనమాట. నాకు చలేస్తుంది దుప్పటి అన్నట్లుగా ఆయన సిగ్నల్ పంపించారు నాకు. ఇలాంటి అనుభవాలు చెప్పుకుంటూ పోతే బాబా గురించి చెప్పడానికి ఎన్నో ఉన్నాయి. ప్రతి వాళ్ళకి ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉంటాయి. మీకు కూడా ఎన్నో అనుభవాలు కలిగి ఉంటాయి. కానీ ప్రతిరోజు మా ఇంట్లో జరిగేది ఏంటంటే, మేము బయటకు వస్తున్నామంటే బాబా పలానా పని మీద వెళ్తున్నాం, మీరు మా తోటే ఉండండి అని చెప్పుకుంటాం. వచ్చిన తర్వాత బాబా ఆ పని జరిగిపోయింది బాబా, క్షేమంగా ఇల్లు చేరాం బాబా, కృతజ్ఞతలు బాబా అని చెప్పుకుంటాం. ప్రతి వాళ్ళు కూడా ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు పెద్దవాళ్ళు అయితే తండ్రి వెళ్తున్నాం, మన తండ్రికి మనం చెప్పెళ్తాం కదా పెద్దవాళ్ళు ఉంటే. అలాగే తండ్రి మేము బయటకు వెళ్తున్నాం, మా పని సక్రమంగా అవ్వాలి, అల్లేరా చూడు తండ్రి అని చెప్పుకోవాలి. వచ్చిన తర్వాత అదే విధంగా తండ్రి నా పని సక్రమంగా జరిగింది, నేను క్షేమంగా ఇల్లు చేరాను, నీకు కృతజ్ఞతలు అని చెప్పుకోండి. పిల్లలకు అదే అలవాటు చేయండి. మనల్ని చూసి మన పిల్లలు అలాగే అలవాటు చేసుకుంటారు. ఇవి బాబాకి మనం దగ్గర అవడానికి మార్గాలు అనమాట. ప్రతిరోజు మన ఇంట్లో మనిషిలాగా, మన ఇంట్లో ఒక తండ్రిలాగా మనం చూసుకొని మనం తినేటప్పుడు ప్రతిదీ బాబాకి సమర్పణ. మనం కళ్ళు కద్దుకొని నోట్లో వేసుకుంటే అది బాబాకి సమర్పణ అయిపోయినట్టే. మనకి ఇలాంటి అనుభవాలు ఎన్నో కావాలి. అందరూ ఎంతోమంది బాబా భక్తుల్లాగా ఈరోజు ఎక్కువైపోతున్నారు. అలాగే ఉండాలి. బాబాని కోరితే మనకి జరగని పనులంటూ ఉండవు. బాబాని నమ్ముకోండి, బాగుపడదాం. సాయిరామ్.